విజయప్రభ, నేను విజయ. శ్రీలంక నూతన అధ్యక్షుడు అనురా కుమార దిశానాయకేకు పార్లమెంటులో మెజార్టీ లభించింది. ఇది ఆయన ఆర్థిక సంస్కరణల ఎజెండాను బలోపేతం చేసింది. భారతదేశంలో బలమైన భాగస్వామ్యాన్ని నిర్మించింది. ఎన్నికల ఫలితాల అనంతరం భారత హైకమిషనర్ సంతోష్తో దిశానాయకే సమావేశమయ్యారు. శ్రీలంక ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు భారత్ సహకారం కోరారు. శ్రీలంక కొత్త అధ్యక్షుడి ఈ చర్యకు చైనా ఖచ్చితంగా షాక్ అయింది. ఎందుకంటే చైనా చూపు నిరంతరం శ్రీలంక పైనే ఉంటుంది. అయితే శ్రీలంక కొత్త అధ్యక్షుడు భారత్ కు దగ్గరవుతున్నట్లు తెలుస్తుంది. శ్రీలంక పార్లమెంటరీ ఎన్నికల్లో 225 స్థానాలకు గాను 159 స్థానాలను గెలుచుకోవడం ద్వారా దిశానాయకే పార్టీ ఎన్పీపీ అద్భుత ప్రదర్శన చేసింది. ఇప్పటి వరకు పోలైన ఓటర్లలో 62% ఓట్లు దిశానాయకే పార్టీకి వచ్చాయి. ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమ్దాస్ పార్టీకి 18% ఓట్లు మాత్రమే వచ్చాయి. ఎన్నికల ఫలితాల తర్వాత భారత హైకమిషనర్ సంతోష్ ట్విట్టర్లో ఓ పోస్టుతో శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా అనురా కుమార దిశానాయకేకే పార్లమెంటరీ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు. కొలంబోలోని భారత హైకమిషనర్ సంతోష్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంగా భారత్ శ్రీలంక అభిప్రాయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఇరు దేశాల ప్రజల ప్రయోజనాల కోసమే ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. ప్రెసిడెంట్ కావడానికి ముందు నుంచి దిశానాయకే భారత్తో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల తర్వాత ఈ సంబంధాలు మరింత బలోపేతమయ్యాయి. భారత హైకమిషనర్ క్రమం తప్పకుండా దిశానాయకే ఆయన బృందాన్ని కలుస్తున్నారు. శ్రీలంక ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు భారత్ మద్దతు చాలా ముఖ్యం. పర్యాటకం నుండి బ్యాంకింగ్ రంగం వరకు భారత్ సహాయం శ్రీలంకకు చాలా అవసరం. 2022 నుంచి భారత్ ఆర్థిక సహాయం శ్రీలంకకు ప్రాణదాత. 1948లో బ్రిటన్ నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత తమిళుల ప్రాబల్యం ఉన్న జఫ్నా జిల్లాలో దిశానాయకే పార్టీ అత్యధిక ఓట్లను సాధించడం ఇదే తొలిసారి.